మార్నింగ్ సార్. నేనేం పంతుల్ని కాదు, మీలాగే విద్యార్థిని. కూర్చోండి కూర్చోండి. సైలెన్స్. ఓ పంతులు వచ్చాడా? Sit down, sit down. Hey, sit down. Good morning, everybody. Today we have a new admission. Gentlemen, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మిమ్మల్ని పరిచయం చేసుకోమంటున్నాడు. ఇందాకే కదండి పరిచయం చేసుకున్నాం. మీరు టైం వృధాగా ఇవ్వకుండా 4 మొక్కలు చెబితే బాగుంటది. ఇది చేపల మినిట్ అంత ఈజీ అనుకున్నావా? ఒక్కొక్క దానికి దాని మెథడ్ ఉంటుంది. దిస్ ఈస్ ది పార్ట్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎక్సర్సైజ్ అండ్ వీ హ్యావ్ టు డూయింగ్. కమ్ ఆన్. నేను మాలిక్. నేను ఉండేది కొచ్చిలో. హార్బర్లో పనిచేస్తుంటాను. చేపలు అమ్ముతాను. సారీ బాయ్, ట్రై ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో చెప్పు. ఇంగ్లీష్లో చెప్పమంటున్నాడు. మీరు ఇంకా మాకేం నేర్పలేదుగా. బీ పొలైట్, మర్యాదగా మాట్లాడాలి. నేను మర్యాద లేకుండా ఏం మాట్లాడానండి? నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలంటే మీరు నా దగ్గర పర్మిషన్ అడగాలి. ఎలాగంటే ఎక్స్క్యూజ్ మీ, మే ఐ అంటే యూనో ఇంగ్లీష్ ఈజ్ ది జెంటిల్మెన్ లాంగ్వేజ్. అదే ఇక్కడ నేర్పిస్తున్నాం. నీ హార్బర్ భాషలన్నీ ఇక్కడ మాట్లాడకూడదు, అర్థమైందా? మాస్టర్, నో, సే ఎక్స్క్యూజ్ మీ. కమాన్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కాసేపు బయటకు వస్తారా? మే ఐ. ఏంటో చెప్పు. మే. ఎస్. జస్ట్ ఇన్ మినిట్. ఎస్. మాస్టర్, మీరు చేప తింటారా? షార్క్ ఈజ్ మై ఫేవరెట్. అదంటే నాకు చాలా ఇష్టం. మరి ఎందుకు చేపల మిమ్మల్ని నీచంగా మాట్లాడుతున్నావు? ఇలా పొట్ట పెంచుకుని అటు ఇటు తిరిగితే సరిపోదు. పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలి, అర్థమైందా? ఇంగ్లీష్ ఇస్ ది జెంటిల్మెన్ లాంగ్వేజ్. అప్పుడే నేర్చుకున్నారా? ఇంగ్లీష్ ఇంత ఈజీ అని నేను అనుకోలేదు. అదేంటి మొహం అలా ఉంది? ఏమైంది? ఏదో ఒకటి చెప్పండి బాయ్. అతను క్లాస్ నుంచి మిమ్మల్ని బయట తరిమేశాడా? నేనే వాడిని తరిమేసి వచ్చాను రా. ఈ ఇంగ్లీష్ అనేది జెంటిల్మెన్లో మాట్లాడేదిరా. మనలాంటి చేపలు అమ్ముకునే వాళ్ళకి ఆ భాష రాదురా. నేను అనుకున్నట్టే అంతా జరుగుతుంది. బండి తిప్పండి బాయ్. రేపు నుంచి ఆ జెంటిల్మెన్ స్కూల్ ఓపెన్ చేయడు, నేను ఓపెన్ చేయనివ్వను. బండి ఆపండి. ఇక తిప్పండి. ఎటు తిప్పాలరా? ఎదురుగా బ్లాక్ అయింది చూడు. ఓ, బ్లాక్ అయిందా? చూసారా ఇంగ్లీష్ జెంటిల్మెన్స్? మీరు అలా పక్కకెళ్ళి గొడవ పడండి ఇంగ్లీష్ వాళ్ళు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదైనా మాట్లాడాలంటే మీరు నా దగ్గర పర్మిషన్ అడగాలి. ఎలాగంటే ఎక్స్క్యూజ్ మీ, మే ఐ. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ. చెప్తానా కూడా బండి తీరా. ఎక్కు త్వరగా వెళ్ళు. ఏం చూస్తున్నా? వెళ్ళు వెళ్ళండి 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 వెళ్ళండి. పోలీస్ అంటే ఇలా ఉండాలి, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఆపకూడదు బాయ్. అయినా నా కొడుకుల్ని ఇంగ్లీష్ లో బూతులు తిట్టలేకపోయానే. మీరు చెప్తారు, బూతులు కాదు, మంచి క్లాస్ ఇంగ్లీష్. రన్ బాయ్ రన్. My name is Sumesh. I am coming from Elamakara, Ponekara, and వెళ్ళు. కమ్ ఆన్ మిస్టర్ మాలిక్. My name is Malik. Friends call me Malik Bhai. I am an auctioneer in the Fish Harbour, Kochi. Very good, very good. Very nice. Good class. Well done, well done. Thank you, thank you.
Michelle, now I can talk to you. Tell me, who are you? How can I help you? I want to speak Come to on, you. boy. మాట్లాడండి. నేను can I, చెప్పేది ఏంటంటే Ladies first. yes. నేను చెప్తాను. బాయ్ ఎక్కడికి వెళ్ళారు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? వెతకొద్దు, ఇంట్లో ఉండింది. ఇదిగోండి. పౌలస్ గారు మిమ్మల్ని అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పారు. One urgent matter, huh? వచ్చేసి మీ కార్కి. ఇక్కడ గాలి పీల్చుకొని జాలీగా ఉండు, మేము వెళ్తున్నాం. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు మన పౌలస్ అనే. ఏంటి? ఏం చెప్పా? ఎక్కడికి వెళ్తున్నారా అని అడిగాను. ఇదిగో తెలుగు నేర్చుకుంది. ఓరి దేవుడా. Yeah, I can understand what you're saying. Yeah, exactly. Shall I remind you something? Say good evening. Oh, good evening, sir. Good. Keep it up. Thank you. రా కూర్చో. తనే మాలిక్. హలో మాలిక్, వీళ్ళు డైమండ్ ఐఎన్సీ కంపెనీ వాళ్ళు. కసలిండాన్ని కొనడానికి వచ్చారు. డాక్యుమెంట్స్ చెక్ చేయడం మొత్తం అయిపోయింది. మీరేం భయపడొద్దు. ఏ లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను క్లియర్ చేసేస్తాను. క్లియర్ చెయ్యాలి. ఏమన్నా ప్రాబ్లం ఉందంటే కంపెనీ డీల్ నుంచి బ్యాక్అవుట్ చేస్తుంది. ఓకే, అయితే మిగతా విషయాలు? $5 అడ్వాన్స్. మీకు తెలుసు కదా, పౌలోస్ గారు క్యాండిడేట్. ఓట్లు లెక్క పెట్టే వరకు సిట్యువేషన్ కొంచెం క్రూషలే. కౌంటింగ్ ముందే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. అవును, అందుకని విషయాలన్నీ మన బాయ్ చూసుకుంటారు. అదే సేఫ్. అంతే కదా సార్? మీరెందుకు నన్ను మధ్యలోకి లాగుతున్నారు? నువ్వు ఊరికే వచ్చి నిలబడితే చాలు. నీకు ప్రాబ్లం వచ్చేలా ఏదైనా చేస్తానా? కాదు, నాకు ఈ స్ట్రైట్ డీలింగ్ అంటేనే ఇష్టం. ఓట్లు లెక్క పెట్టే వరకు ఈ డబ్బులు చూసుకోవాలి. అంతే బాయ్. మీ ఇంట్లో ఉంటేనే ఈ డబ్బులు సేఫ్గా ఉంటుంది. అంతే విషయం. నాకు ఓకే, మీకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అంతే. అది నాకు తెలీదా ఏంటి? డీల్ ఓకే. ఓకే, రిజిస్ట్రేషన్ అప్పుడు బ్యాలెన్స్ పేమెంట్ అది వేరే ఛానల్ ద్వారా వస్తుంది. అది ఎక్కడివ్వాలో నేను చెప్తాను. రిజిస్ట్రేషన్ 14వ తారీఖు. ఆ రోజే ఓట్లు లెక్క పెడతారు. పెద్దగా మీడియా, పోలీసులు ఎవరు ఉండరు. రెండు ఒకేసారి జరగనివ్వండి. ఓకే ఓకే. ఏమైంది దీనికి? నన్ను అడుగుతావేంటి? మీరిద్దరిగా కలిసి వెళ్లారు. వచ్చిన దగ్గర నుంచి తను అలాగే ఉంది. ఏమైంది?
What happened? Nothing. I'm free. You tell me. What happened? I don't know what to say. నేను తర్వాత చెప్తాను. బాయ్.